smile. Jerina Begum, Nillam Nelu Karam. Abu Nillam Nelu Nillam Nelu. Ready, sir? No. Ready? Wait. Ready? One, Anna. Vice, right here. Ready? 1, 2, 3. मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दिता महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दिता महागणपतिं मनसा स्मरामि महादेवसुतं गुरुगुहानुतं महादेवसुतं गुरुगुहानुतं मारकोटि प्रकाशं शान्तं సూర్యప్రకాష్ రెడ్డి సార్ గారు ఎమ్మెల్యేగా గెలిచి సంవత్సరం అవుతుంది. మొన్ననే తెలుగుదేశం మహానాడు ఎంతో విజయవంతంగా జరుపుకున్నారు. ఈరోజు ఇక్కడ పాణ్యం సిమెంట్స్ కార్మికుల సమస్యలు 5 ఏళ్ల నుంచి జీతాలు లేకుండా ఎన్నో వేస ప్రయాసాలతో తినడానికి తిండి లేక, చదువుకోవడానికి బట్టలు లేక, పిల్లలకు చదివించుకోలేని స్థితిలో కూడా దగ్గర కొన్ని కుటుంబాలు జీవిస్తున్నాయి. ఈ కార్మికులంతా కలిసి ఎన్నోసార్లు మేనేజ్మెంట్కు వాళ్ళ బాధలను విన్నవించుకోవడం జరిగింది. కాకపోతే మాజీ ఎమ్మెల్యే గారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి ఒక సువర్ణ అవకాశం వచ్చింది ఈ ఫ్యాక్టరీ తరఫున. చెప్తారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సార్ గారు గడిచిన 5 ఏళ్లలో ఆయనకు మంచి సువర్ణ అవకాశం వచ్చింది కంపెనీ చరిత్రలోనే. అది ఏమంటే దగ్గర 600 కుటుంబాలను ఆయన బయట పెట్టించి వాళ్లకు న్యాయం చేకూరుస్తానని చెప్పినాడు. ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తానని చెప్పినాడు. వారికే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పినాడు. కాకపోతే ఫ్యాక్టరీ అయితే ఏదో పద్ధతులు అయితే నడపడం జరిగింది. కానీ ఆయన కేవలము వైసీపీ పార్టీ సింబల్తోనే దగ్గర 600 మందిని ఎక్కియడం జరిగింది. వైసీపీ పార్టీ కండువ కప్పడము, లోపలికి ఎక్కియడం. ఇది ఈ కంపెనీ చరిత్రలో దగ్గర 65 ఏళ్ల చరిత్రలో ఆయన చేసిన ఘనత. మొట్టమొదటిసారిగా పార్టీ సింబల్తో ఎక్కియడము ప్రప్రథమంగా నేర్పించిన ఘనత అది రాజిరెడ్డి సార్కే దక్కింది. అలాగే ఈ రోజు సంవత్సరం అవుతుంది సార్ గెలిచి, సూర్యప్రకాష్ రెడ్డి సారు సంవత్సరం అవుతుంది. ఈ రోజు సింగల్ ఒక్క పర్సన్ కూడా పార్టీ తరఫున ఎక్కేయలేదు. అంటే ఆయన ఎక్కియలేడు అనేది కాదు, ఆయన లెక్క పార్టీ సింబల్తో ఆయన ఎప్పుడూ ఎక్కియలేదు. ఈరోజు మంచి రన్నింగ్ ఉండే ఫ్యాక్టరీని కూడా 6 నెలలు అయింది. వాళ్ళు ఎందుకు ఆపినారో ఏం కథనో సమస్య అయితే ఎవరికి చెప్పడం లేదు. కూర్చోబెట్టి దగ్గర జీతాలు ఇస్తున్నారు. దగ్గర 3 కోట్లు 4 కోట్లు నెల అప్పు చూపిస్తున్నారు. పోయిన 6 నెలల క్రితము సిఎస్ రెడ్డి సార్ గారు ఎమ్మెల్యే సార్ గారు ఇంటికాడికి వచ్చి మాట్లాడినాడు. మా సమస్యలను పరిష్కరిస్తామని చెప్పినాడు.
ఒక నెలలోనే మీ సమస్యలు పరిష్కరిస్తాము, మీకు న్యాయం చేస్తామని చెప్పారు. కానీ ఆయన మాట తప్పినాడు. ఈ రోజు 6 నెలలు అవుతుంది, ఒక్కరికి న్యాయం చేయలేదు. ఒక్క వ్యక్తిని కూడా ఈ రోజు సారు చెప్పిన మనుషులను కూడా ఒక్కరిని కూడా ఎక్కించలేదు. ఈ సంవత్సరంలో కూడా సారు ఎమ్మెల్యేగా ఉండే సంవత్సరంలో కూడా వైసీపీ వాళ్ళనే ఎక్కించినారు. దీనికి నిదర్శనం కూడా ఈ రోజు పర్సనల్ మేనేజర్ ఇక్కడే ఉన్నాడు రాఘవరెడ్డి సారు. ఈ సంవత్సరంలో కూడా వైసీపీ వాళ్ళనే ఎక్కిస్తున్నారు. అంటే అది ఫ్యాక్టరీలో మరి ఏం జరుగుతుందో ఏం కథనో తెలియడం లేదు. సారు అయితే ఎమ్మెల్యే సారు అందరికి ఇక్కడ ఉండే కుటుంబాలకు న్యాయం జరగాల, కంపెనీ పునరుద్ధరించబడాలా, కంపెనీ నడవాలా, ఇక్కడ ఉండే కార్మిక కుటుంబాలని బాగుపడాలా అనే ఉద్దేశంతో సిఎస్ రెడ్డి గారిని పిలువనంపి ముందు ఫ్యాక్టరీని నడపండి అని ఆయనకు చెప్పడం జరిగింది. వాళ్ళ లెక్క ప్రతి ఒక్కరిని పార్టీ సింబల్తో ఎక్కియాలంటే ఈ రోజు అధికారం ఉంది, అన్ని ఉన్నాయి ఆయనకు. కానీ ఆయన ఆ రకంగా ఆలోచన చేయలేదు. కాకపోతే ఇప్పుడు కూడా ఆలోచన చేయండి. పోయిన నెలలోనే ప్రెస్ మీట్ పెట్టినారు వైసీపీ వాళ్ళు. 5 నెలల జీతాలు పెండింగ్ పెట్టినారు సూర్యప్రకాష్ రెడ్డి సారు ఎమ్మెల్యేగా ఉన్నాక అని వాళ్ళు ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. ఈ రోజు కంపెనీ నడవకునే గాని ఒక్క జీతం కూడా పెండింగ్ లేదు. ప్రతి నెల జీతాలు ఇస్తూనే ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు అబద్ధాలు చెప్తున్నారో ఏం కథనో తెలియడం లేదు. ఈ రోజు ఇక్కడే ఉన్నారు పర్సనల్ మేనేజర్ గారిని అడగండి. మీరు విలేకరులు వచ్చినారు, అందరు వచ్చినారు, ఒక్క జీతం కూడా పెండింగ్ లేదు. కూర్చోబెట్టి జీతాలు ఇస్తున్నారు. ఈ రోజు కూడా రాజిరెడ్డి సార్ చెప్పిన మనుషులనే ఎక్కించుకుంటున్నారు. ఈ సంవత్సరంలో ఎంతమందిని ఎక్కించుకుంటున్నారో పర్సనల్ డిపార్ట్మెంట్ లో మీరే ఎంక్వైరీ చేయండి. లేదంటే పర్సనల్ మేనేజర్ గారు ఇక్కడే ఉండండి, ఇక్కడే ఉన్నారు. మీరు కూడా ఎమ్మెల్యే సార్ ముందుగా ప్రశ్నించండి, మీకే తెలుస్తుంది. ఇంతవరకు మాత్రము ఎమ్మెల్యే సారు అందరి దగ్గర ఇక్కడ ఉండే కుటుంబాలకు, లోకల్ గా ఉండే వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆయన కంపల్సరీ కంపెనీని నడిపిస్తాను, తిరిగి పునరుద్ధరించి మీ అందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తాను, ఇక్కడ లోకల్ గా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను. ముఖ్యంగా మాకు 5 ఏళ్ల నుంచి జీతాలు ఇవన్నీ లేవు కాబట్టి మమ్మల్ని కూడా మా విధులలోనికి మమ్మల్ని పంపించి మా పెండింగ్ శాలరీస్ మాకు ఇప్పిస్తాము అనే ఉద్దేశంతో మేము చేస్తున్న ఈ ధర్నాకు ఎమ్మెల్యే సారు సంఘీభావం తెలపడానికి ఇక్కడికి వచ్చినాడు. కాబట్టి కార్మికుల కుటుంబాల తరఫున అందరూ ఎమ్మెల్యే సార్కు కృతజ్ఞతలు తెలపండి. నుంచి 60 సంవత్సరాల నుంచి బతుకుతున్న కార్మికులకు కడుపు రోడ్డు మీద పడి వాళ్ళకి అన్నం తినడానికి కూడా గతి లేదు అంటే కూడా మేము 8 నెలలు వీళ్ళ కోసం మేము ట్రై చేసాం. కానీ 8 నెలలు రావడము, వాళ్ళు మాటలు చెప్పడము, పోవడము ఇదే జరిగింది. కానీ మీరు అందరూ అనుకున్న మాటలైతే నాకు తెలుసు. ఎందుకంటే మీరు వాళ్ళతో రుచి పడినారు అంట. ఎటువంటి పరిస్థితుల్లో మేము అట్లాంటి దారికి పోము, మాకు అనవసరం కూడా వాళ్ళు. ఎందుకంటే మీకందరికి కావాల్సింది మేము తెచ్చి పెడతాం, కానీ మేము రాజకీయాలు చేయడానికి రాలేదు ఇక్కడికి. రాజకీయాలు ఏమైనా ఉన్నాయంటే ఇప్పుడు ఫ్యాక్టరీ ఎవరైతే మూతేసినారో వాళ్ళని అడుక్కోమని చెప్పండి. రాజకీయాలు ఇంతవరకు ఫ్యాక్టరీ జరిగి తన మనుషులని తను పెట్టుకొని ఈ రోజు మిమ్మల్ని బయటికి పంపించినారంటే అర్థమేమి? ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి మమ్మల్ని. ఇంకోటి కూడా ఏమంటే ఫ్యాక్టరీ మూతపడినప్పుడు మన క్వారీ ఎట్లా జరుగుతుంది అంటే వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు, మీకు జీతాలు ఇవ్వడం అంటే మీ కడుపు కొడుతున్నారు. ఈ రోజు ఆ క్వారీని కూడా మేము పని చేయించినాం. ఎందుకంటే ఒక మనిషి బాగుండి ఇంకొక మనిషి బాగలేదంటే అట్లా కాదు, అందరు సమానంగా ఉండాలి. ఏది ఉన్నా కూడా అందరు సమానంగానే ఇది చేయాలి. కానీ ఇది చాలా పొరపాటు చేస్తున్నాడు. ఎందుకంటే చేత కాదని చెప్పి వాళ్ళని చెప్పండి. నిన్న సార్ కూడా చెప్పినాడు కదా, అమ్మాయిని కానీ మళ్ళీ లేదంటే వేరే వాళ్ళతో కూడా మాట్లాడి ఆ రోజు ఎస్పీ రెడ్డి చేత కాదని వదిలిపెట్టినాడు, వేరే వాళ్ళని తీసుకొచ్చి పెట్టినారు. రేపు ఇదే పరిస్థితి మేము కూడా చేస్తాం. మీకు చేత కాదని చెప్పండి ముందు యాజమాన్యానికి. ఆ విధంగా చేస్తాం. కానీ అంతేగాని మిమ్మల్ని ఇది చేసి సగం మంది బాగుండాలా, సగం మంది నాశనం అయిపోవాలనేది ఇది పద్ధతి కాదు. ఇట్లాంటివి చేస్తే కూడా మేము ఒప్పుకోము. ఎంతసేపు సగం మంది అని కాదు, ఓన్లీ వైసీపీ వాళ్ళు మాత్రమే బాగుండాలి, మిగతా వాళ్ళు నాశనం అవుతున్నా మాకు బాధ లేని నాకు తొందర విషయం నేను చెప్తాను. నా భార్య క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ అండి, నేను బయట దూర బాధపడి పనిచేసుకోవడానికి లేదు నాకు. అప్పుడు వచ్చి నేను ఉద్యోగం అడిగితే ఆయన ఏమన్నారంటే మన లోకల్ లీడర్ పుట్టినరాజు చెప్పిన తెలుదు, మనకి లోకల్ లీడర్ అయితే మాత్రం వైసీపీ డిఎస్పీ ఉన్నాడు, రిటర్న్ నడుస్తున్నాడు. ఆయన వచ్చి లోకల్ మంచి సర్పంచ్ దగ్గర పంపించారు. సర్పంచ్ వచ్చి ఏమన్నాడు, కంగా వేసుకుంటే ఉద్యోగం అన్నారు. నీ కంగా వద్దు, నీ ఉద్యోగం వద్దు, ఇంటే బతుకుతాం పోయి బయటకు వచ్చాను. భారత్ వెళ్ళిపోయింది. నా కొడుకు కూడా ఉదయం 8
ఇట్లా చాలా 7 రకంగా గంటలకి నన్ను తీసుకొని వాడుకుంటే మీకు రాత్రి 10 వరకు కూర్చోబెట్టుకొని ఇచ్చి ఉద్యోగం రిటర్న్ తీసుకున్నారు. వాళ్ళ అమ్మ పక్క టీడీపీ ఇవ్వదు. ఇది జరిగింది మేడం మాకైతే జరిగింది. వేరే వాళ్ళకేమో అందుకే మేము కూడా సహించము. ఎందుకంటే మాకు అందరు కావాలా, అందరూ నువ్వు ఏ పార్టీ అని కాదు, మీరు కడుపుండగా అన్నం తింటున్నారా లేదా, మీ పిల్లలకి కడుపుండి అన్నం పెడుతున్నారా లేదా. కూడా మేము పెద్ద అన్న చెప్తే వైసీపీ వాళ్ళు తీసి అంటే పోయి వైసీపీ వాళ్ళు తీసి వానికి నాకు తేడా ఏముంటుంది. అందరూ బతకాలి, మనం సిమెంట్ దగ్గర వేరే సోర్స్ లేదు, అందరూ బాగుండాలి, అందరూ మనకి మనం ఉద్యోగాలు తీసుకుంటాం, అందరూ బాగుంటామని చెప్పినాం. దాన్ని మేము సంతోషించినాం. అంత మంచి ఉంది కాబట్టి ఇది చేస్తున్నాం. దాంట్లో ఎవరైతే పొలిటికల్ గా పోయి ఏజెంట్లు కూర్చొని ప్రచారాలు చేసినారో వాళ్ళనైతే 100% తీసేయాల్సిందే. లేదమ్మా, మీరు ఒప్పుకున్నా మేము ఒప్పుకోము. అంటే వాళ్ళు ఈ రోజు వాళ్ళ 100% వాళ్ళు ఇంకోటి ఏమంటే వాళ్ళు భయపడిస్తున్నారు, మేము వాళ్ళని కూడా తీసేయము. కానీ ప్రజల్ని, నా వాళ్ళని నేను చెప్పను, ప్రజల్ని మీరు ఓటేసినారో లేదో అని అనవసరం. ఎందుకంటే మెజార్టీ ఆడే వచ్చింది కాబట్టి ఎవరు వేసింటారో ఎవరు పోయిందో వేసిన వాళ్ళ మనస్తాపానికి కాకుండా వాళ్ళని మేము తీసేయాలని అనుకుంటున్నాము. తీసేస్తాం కూడా. మట్టసంగా ఉండి మర్యాదగా ఉండింటే ఈ రోజు వాళ్ళకు కూడా మేము ఉద్యోగం ఇప్పించేవాళ్ళము. కానీ వీళ్ళని అందరినీ, మిమ్మల్ని అందరినీ భయపడించినట్టు వాళ్ళని ఖచ్చితంగా నేను తీసేపించే పద్ధతే చేస్తాను. కానీ నేను అది అడిగినానమ్మా. ఎందుకంటే ఫోన్ చేసి అడిగినారు, వాళ్ళు రాలేదు, వీళ్ళు వచ్చినారు అని అన్నారు. దాంట్లో వచ్చిన వాళ్ళని నేను చూపిస్తాను, మరి మీరు వాళ్ళని ఎందుకు పెట్టుకోలేదు అని అన్నారు. అంటే మాకు పైనుంచి ఆర్డర్స్ లేవు అన్నాడు. ఆర్డర్ ఇచ్చేటోడు ఎవడయ్యా? నీ అబ్బ సొమ్ము ఏమైనా దాంట్లో పెట్టినావా? నీ సొమ్ము ఏమైనా పెట్టినారా? మరి ఆర్డర్ ఇవ్వాలా? మీరు ఫ్యాక్టరీ యజమానులు, వాళ్ళు వచ్చి ఆర్డర్ ఇస్తే ఖచ్చితంగా తీసుకోవాలి. నువ్వు ఎంతసేపు ఉన్నా ఇక్కడ పని చేయించేటోడివి, పని చేసేటోడివి. నీ మాదిరిగా నీ కింద వాళ్ళు పని చేస్తున్నారు. వాళ్ళని మనం దయదల్చాలి. కానీ ఊరికే ఎవడో చెప్పినాడు, ఎవడో చేసినాడు అని చెప్తే రేపు వాళ్ళ ఉసురు కొట్టుకోకుండా పోదు. ఖచ్చితంగా ఆల్రెడీ ఒక ఉసురు తగిలింది, మళ్ళీ రేపు వచ్చే దాంట్లో కూడా ఏం తగులుతుందో ఆ భగవంతుడే చూస్తాడు. కానీ మనం ఏం చేయలేము. ఖచ్చితంగా మేము అట్లాంటి వాళ్ళని పెట్టాము. మీకు న్యాయం జరిగేంత వరకు కావలిస్తే మేము ఇక్కడ ఉండైనా సరే మీకు న్యాయం చేపిస్తాము. వాళ్ళకి చేత కాదు అని చెప్తే మేము తీసుకుపోయి అక్కడ వాళ్ళని గవర్నమెంట్ కి అప్పచెప్తాము. చంద్రబాబు నాయుడు గారు కూడా మీకు ఆ రోజు ఏమని చెప్పినాడు, పబ్లిక్ మీటింగ్ లోనా, డోన్లోనా, ఖచ్చితంగా మేము మీకు సహాయం చేస్తాము, ఫ్యాక్టరీ అభివృద్ధి తీసుకొస్తాము అని చెప్పినారు. కనీసం ఫ్యాక్టరీ యజమాని ఎందుకు ముందుకు వస్తలేదు అభివృద్ధి అన్నప్పుడు? ఎందుకు అంటే వాళ్ళకి అభివృద్ధి చేయాలని లేదా? అంటే వాళ్ళు కోట్ల అప్పులు తీసుకొని వెళ్ళిపోయినారు, కానీ వాళ్ళకి అభివృద్ధి చేయాలని లేదా? 300 కోట్లు సంపాదించుకున్నారమ్మా. 3 కిలోలు స్క్రాప్ మొత్తం అమ్మేసినారు. ఆమె 200 కోట్లు స్క్రాప్ కి 200 కోట్లు. స్క్రాప్ డబ్బులే స్క్రాప్ డబ్బులు కట్టిస్తే 300 కోట్లు తీసుకున్నారంటే స్క్రాప్, ఆ స్క్రాప్ కట్టిస్తాం అంతే. ఏముంది? ఇప్పుడు కూడా ఒకటే మేడం వాళ్ళది ఉద్యమాలు లోపల వాళ్ళకి బయట కూడా మస్టర్ వేసి జీతం ఇస్తామంటారు. మరి దీని గురించి అడిగితే వాళ్ళు బయట బట్టి మేమేం చేయలేమంటారు. వాళ్ళు చేయలేరంటే మేము చేయనీకి మేము ఊరుకున్నాం కదా. ఎవరు చేసినా అందరు సమానమే, అందరితోనే ఉండాల్సిందే కదా. ఖచ్చితంగా కూడా అందరితోనే ఉండేటట్లాగో మీరు భయపడకుండా మీరు కూర్చోండి. మీకు అండగా ఇది 3 నెలలు కానీ 4 నెలలు కానీ ఖచ్చితంగా మేము మీకు న్యాయం చేస్తాం. ఇప్పుడు సంవత్సరం అయిపోయింది మన గవర్నమెంట్. నేను చెప్పేది వాస్తవంగా అయితే గవర్నమెంట్ వస్తే ఎమ్మెల్యేగా ఉండి, నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉండి ఇక్కడ వాంటెడ్ కావాల్సిన ఎంప్లాయీస్ని ఎత్తుకునే బాధ్యత కూడా, ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఎమ్మెల్యేగా అనుకుంటాం. అయితే ఇప్పుడు సంవత్సరమైనా కానీ ఒక్క ఎంప్లాయీని కూడా ఎక్కింది. ఈ సంవత్సరంలో కంపెనీ రన్నింగ్ లేకునే కానీ వాళ్ళు బిజినెస్ జీతాలు ఇస్తున్నారు. మళ్ళా బడ్డర్గా ఈ సంవత్సరము రికార్డు తీయమని చెప్పండి. రాజిరెడ్డి సార్ చెప్పిన వాళ్ళు ఎంతమంది ఎక్కిస్తున్నారు చూడండి. పర్సనల్ డిపార్ట్మెంట్ అని పెట్టుకోండి. ఈ సంవత్సరంలోనే మేము కూడా చెప్తాం, పేర్లతో సహా చెప్తాం. మేడం మాట్లాడ ఉంది రికార్డు. కాకపోతే మేము చెప్పడం కాదు, పర్సనల్ మేనేజర్ ఉన్నాడు, రికార్డు తీయమనండి. తండ్రి చేస్తున్నాడు, కొడుకు చేస్తున్నాడు, ఇట్లా చాలా మంది ఎక్కినారు. అట్లా ఎంతో మంది ఉన్నారు. మేము రికార్డు ఇప్పుడు మేము చెప్పినాము, సుజాతమ్మకి చెప్పినాము, సూర్యప్రకాష్ రెడ్డి సార్ చెప్పడం. ఎక్కడైతే ఒక్క మనిషిని కూడా టీడీపీ తరఫున తీసుకోలేదు. ఇప్పుడు స్టిల్ ఈ సంవత్సరంలో కూడా రాజిరెడ్డి సార్ చెప్పిన మాత్రమే తీసుకున్నారు. కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.
సుమారుగా సంవత్సర కాలం గడిచిపోతా ఉన్న ప్రభుత్వం మారి ఈ రోజు కూడా పేదల బాధలు సమస్యలు తీరనటువంటి పరిశ్రమలు ఉన్నాయి. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, పేద ప్రజల యొక్క సమస్యలను తీర్చి సుమారుగా దశాబ్దాల కాలం నుండి ఇల్లు లేక బాడీలు కట్టుకోలేక చాలా మంది పేద ప్రజలు దీన స్థితికి దిగజారిపోతా ఉన్నారు. కాబట్టి తక్షణమే అధికారులు స్పందించి అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేసి గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అర్హులైన నిరుపేదలకు అందరికీ కూడా 2 సెంట్ల ఇంటి స్థలము, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి తక్షణమే 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పేదవారిని అందరినీ కూడా సమీకరించి పెద్ద ఎత్తున పోరాటానికి శ్రీకారం చుడతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా పాలక ప్రభుత్వాలు స్పందించాలి, పాలకులు స్పందించాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద రైతులు, మధ్యతరగతి సామాన్య కుటుంబీకులు వారి జీవన విధానాలు, ఆర్థిక పరిస్థితులు పూర్తిగా దిగజారిపోతా ఉన్నాయి. అధికారులు స్పందించాలి. ఇల్లు లేని వారికి తక్షణమే ఇంటి కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్న మిత్రులారా. చెప్పాలి కాబట్టి
వర్తమానే వ్యావహారిక చంద్రమానేన విశ్వావసో నామ సంవత్సరే ఉత్తరాయణే గ్రీష్మ ఋతో జ్యేష్ఠమాసే శుక్లపక్షే దశమ్యాం వాసరః బృహస్పతి వాసరాన్వితాయ సర్వేషాం సప్తగోత్రాణాం थोड़ी देर के लिए एक छोटा सा इम्तिहान, बकर ईद भी इम्तिहान की ईद है। इंसान इन चीज़ों से घबराता है, इनसे डरता है, इनसे हिम्मत, तो लिहाजा बहरहाल अल्लाह रब्बुल इज़्ज़त किसी भी सूरत में अपने बंदों पर मेहरबान है, तो इसी मुनासिबत से अल्लाह के फजल व करम और उसकी रहम तमाम बातों को मद्देनजर रखते हुए గుళ్ళండి గుళ్ళు సోత్రం గుండాల ఎటువంటి అద్భుతమైన గుడి ఇప్పటికి అయిపోయింది. అలా కాంట్రాక్టర్ భయపడి పరిగెత్తిపోతుంటే మళ్ళీ పోయి పిలుచుకొని రావాలి. కమ్మగిరి స్వామి అయిపోయింది వాళ్ళు ఇప్పటికి, ముచ్చట్ల అయిపోయింది వాళ్ళు ఇప్పటికి, పాలుట్ల రంగస్వామి అయిపోయింది వాళ్ళు ఇప్పటికి, మద్దిలేటి స్వామికి అయితే 2 కోట్ల రూపాయలతో అసలు మహాద్వారము రంగాపురం రోడ్ కాడ మొదలు పెడితే పని దాన్ని ఆపినారు. దేవుణ్ణి వదిలిపెట్టడంలే, పాఠశాలలో ఆడికాడికే, నీళ్లు ఆడికాడికే. నేషనల్ హైవే అయితే నేషనల్ హైవే ఫ్లైఓవర్లు ఉన్నాయి కదండి, మన నేషనల్ హైవే ఫ్లైఓవర్లు కట్టేదానికి ఎట్లా చెప్తా. నేను విజయవాడలో ఏ ఇంట్లో అయితే బాడీకి ఉన్నానో ప్రతి దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. ఏ ఇంట్లో బాడీకి ఉన్నానో నా పైన ఇంట్లో దీక్షిత్ అని ఒక ఆయన ఆర్ఓ రీజనల్ ఆఫీసర్, ఎవరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికంతా జాతీయ రహదారులకు హెడ్. నేను రోజు పై ఇంట్లో కదా కూర్చొని, స్వామి మాకు యాక్సిడెంట్లు అవుతుండే, దొరపలేకపోతే రోజు ఎవరెవరు అయితే దొరపలకు మన కమలపాడు రస్తాలు రోజు యాక్సిడెంట్లు అవుతుండే అంటే అట్లా నా సార్ అని చెప్పి వెంటనే లెటర్ పెట్టా అని చెప్పి పెట్టిన తర్వాత ఢిల్లీకి నేను తిరుగుతూ ఫాలో అప్ చేసి మన 2 ఫ్లైఓవర్లు దీంతో పాటు కర్నూలు కూడా తెచ్చినాం. ఎప్పుడండి మనం తెచ్చిండేది? 2020 సంవత్సరం డిసెంబర్ 31 మనము శంకుస్థాపన చేసినాం. ఇంకా చూడు తొందరలో బండను కూడా పెరుగుతుంది. డిఐజీ గారికి, ఎస్పీ గారికి, సుజాతమ్మ గారికి, పత్రికా విలేకరులకు, సుబ్బారెడ్డి గారికి, ఆర్టీఓ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు మరియు ఇక్కడికి వచ్చినటువంటి విలేకరులకు, అదేవిధంగా పోలీస్ సిబ్బందికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను.
ముఖ్యంగా ఈరోజు డోన్ సబ్ డివిజన్ కార్యాలయంలో పోలీస్ సిబ్బంది పోలీస్ అధికారులందరూ కూడా సిఎస్ఆర్ కింద ఒక నూతన భవనాన్ని ప్రారంభం చేయడం చాలా సంతోషకరంగా ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లోనే విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇప్పుడే ఇక్కడ జరిగినటువంటి ఏదైతే నేరాలు జరిగినప్పుడు లేకుంటే పెద్ద పెద్ద మీటింగ్లు జరిగినప్పుడు కానీ అదేవిధంగా ట్రాఫిక్ సమస్యల పర్యవేక్షణలో కానీ వాటన్నిటిలో భాగంగా కూడా ఈ యొక్క డ్రోన్స్ను తీసుకొని వచ్చి డ్రోన్స్ ద్వారా ఎక్కడైతే ఈ యొక్క ట్రాఫిక్ని నియంత్రణతో పాటు అనేకమైన సమస్యలు ఉండేటువంటి చిన్న చిన్న సందుల్లో కానీ నేరస్తులను పట్టుకోవడంలో కానీ వాటి అన్నింటినీ కూడా ఉపయోగపడతాయని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా డ్రోన్ డిపార్ట్మెంట్కు దానికి సంబంధించినది కూడా నాకు సంబంధించిన డ్రోన్ డిపార్ట్మెంట్ వాటి ద్వారా ఇక్కడ సిఎస్ఆర్ ద్వారా ప్రభుత్వం తరఫున చాలా మంది కూడా దాతలు ముందుకు వస్తున్నారు. వాటిలో భాగంగానే నేను కూడా 5.5 లక్షల రూపాయలు వెచ్చించి ఈరోజు డ్రోన్ ఇచ్చి ఈరోజు డిఐజీ గారి చేతుల మీద కూడా ఏది ఏమైనప్పటికీ గత ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలకే అలవాటు పడినటువంటి ఆ ప్రభుత్వంలో ఈరోజు నిష్పక్షపాతంగా మా యొక్క డిపార్ట్మెంట్ పని చేస్తుందని చెప్పి గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే తప్పు చేసేవారు ఎవరికైనా శిక్ష తప్పకుండా ఉంటుంది. అది ఏ కులస్తులు, ఏ మతము, ఏ పార్టీ వారి సంబంధాలు ఉండవు. ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిసారి మాకు క్యాబినెట్లో కానీ అంతర్గత సమావేశాలు జరిగినప్పుడు కానీ ఎప్పుడు కూడా ప్రజలకు వ్యతిరేకంగా కానీ వారికి అన్యాయం ఎక్కడ జరగకూడదు, ప్రజల పరిపాలన కావాలి, ప్రజా పరిపాలన జరిగినప్పుడే ప్రజలు కూడా ఈరోజు మా కూటమి ప్రభుత్వానికి అత్యధిక మెజార్టీ ఇవ్వడం జరిగింది. కాబట్టి పోలీస్ వ్యవస్థలు కూడా మార్పులు తీసుకురావడం, తప్పు చేస్తే వారిని కఠినంగా శిక్షించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎక్కడ కూడా నేరస్తులకు ఒకటే చెప్తా ఉన్నాము, మీరు సత్పాలనతో కలిగి ఉండండి. ఫ్రాక్సినిజాన్ని నిర్మూలించడం ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీలో గతంలో మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఏ పార్టీకి వారు సంబంధించిన ఫ్రాక్షనిజంలో గురించినప్పుడు తమపర భేదాలు లేకుండా ఫ్రాక్షన్ అణచివేయడం జరిగింది. ఈరోజు ఏ నాయకుడు, ఏ ఫ్రాక్షనిస్టు, ఏ ముఠా నాయకుడు కూడా ఈరోజు ఆ రోజు కమాండర్ జీపులలో తిరిగేవారు. అటువంటి వారు ఈరోజు ఫార్చునర్ వెహికల్లో, పెద్ద పెద్ద వెహికల్లో తిరిగి ప్రశాంతమైన జీవితాన్ని చేస్తూ ఉన్నారు. గతంలో కుటుంబాలలో ఎవరైనా ఒక ఫాలోయర్ కానీ ఒక నాయకుడి నుండి ఇంటి నుంచి బయటికి వెళ్తే తన భర్త వస్తాడా రాడా అనేటువంటి తరుణంలో గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల డిపార్ట్మెంట్ వారు కఠినంగా ప్రవర్తన చేయడం వల్ల ఆ రోజు ఫ్రాక్షన్లతో కూడా నిర్మూలన చేయడం జరిగింది. మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత మళ్ళీ అరాచక శక్తులన్నీ కూడా లేచి విధ్వంసానికి కూడా కారణమై ప్రతి గ్రామాలలో కూడా రెచ్చగొట్టి ప్రజలను తప్పుదావ పెట్టి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ సంవత్సరం కాలంలోనే అనేకమైనటువంటి మార్పులు చేర్పులు తీసుకొచ్చి మళ్ళీ ప్రజలు ప్రశాంతమైన జీవితాన్ని చేయాలి, ప్రశాంతంగా బ్రతకాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ మా అధికారులు పనిచేస్తున్నారని చెప్పి చెప్పుకోవడానికి గర్వంగా కూడా ఫీల్ అవుతా ఉన్నాం అందరం. కాబట్టి ఏది ఏమైనటువంటి కూడా డిపార్ట్మెంట్ అనేటువంటిది పోలీస్ వ్యవస్థ కంటికి రెప్పలా మనల్ని కాపాడుతూ వారి యొక్క యోగక్షేమాలు కూడా మరిచిపోయి కూడా మన కోసం చేస్తున్నటువంటి పోలీస్ శాఖకు అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.